సార్ మా ఇన్స్టిట్యూట్లో రాహుల్ అనే అబ్బాయికి బోన్ మ్యారో కోసం ఫండ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాం. సార్ 100-500 మీకు కుదిరినంత ఇవ్వండి ప్లీజ్ సార్. ఒక చిన్న అబ్బాయి లైఫ్ మ్యాటర్స్ సార్. మీరు డొనేషన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. హలో సార్ శుక్లా, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. రండి, కూర్చోండి. చూడండి సార్, 15 లక్షలు మేనేజ్ అవ్వలేదు, 3.5 లక్షలే దొరికాయి. నా వల్ల అయినంతవరకు ట్రై చేశాను. డొనేషన్ అంటేనే ఎవరు ముందుకు రావట్లేదు. ఐఎమ్ సారీ మైథిలి, మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మంచిదనుకుంటా. కానీ ఎలా? సార్ అలాగే సార్, ఎంత అవుతుందో అంతే ఇవ్వండి, మిగిలింది వేరే వాళ్ళ దగ్గర మేము ట్రై చేస్తాం. శరత్, నేను దాన్ని ఎలా ఇవ్వగలను అసలు? అది వేరే పిల్లలకి ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుంది కదా. వేరే పిల్లల కోసం అంటే ఆ డబ్బుని రోహన్ కోసం కలెక్ట్ చేసి చెప్పేది మీరు ఆ డబ్బుని మాకు ఇవ్వాల్సింది. నా మాట విను. నేను అర్థం చేసుకోగలను నీ పరిస్థితి ఏంటనేది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా కోపం వస్తుంది. మీరు అడిగితే నేను మొత్తం డబ్బుల్ని నేను ఇవ్వగలను, కానీ దానికి బదులు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఒక రాత్రికి తను నా దగ్గరికి పంపించు. అరే, ఒక్క వారం చాలు. Calm down. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నా కొడుకు నాతో ఉండడు. ఇప్పుడు ఆ కటారియా మనకి హెల్ప్ చేస్తాడా? వాడికి అసలు మనకి సాయం చెయ్యాలనే లేదు. చాలా దుర్మార్గుడు వాడు. ఎవరికి ఏం జరిగినా వాడికి అస్సలు పట్టింపే లేదు. వాడికి ఏం కావాలో నీకు అర్థం కాదు. అవునా? నేను అర్థం చేసుకోవాలా? మీకేం కావాలో నాకు అంతా తెలుసు. నీ కొడుకు కన్నా ఎక్కువ నీకు అన్నికి తానే కావాలి. కామ్ డౌన్. మైథిలి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే నా మూడు బాగోలేదు. నీలాంటి నాన్న దొరికినందుకు రోహన్ కి అసలు బాలేదు. రోహన్ కి మాత్రం ఏమన్నా అయితే దానికి నువ్వే కారణం. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు శరత్? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? మీరందరూ రాబందులు లాంటి వాళ్ళు, తినడానికే ప్రయత్నిస్తున్నారు. ఏమంటున్నావురా? మా దగ్గర అప్పు తీసుకొని మాకే దమ్కిస్తావా? మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళాలా? ఎక్కడికి? ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్ళాలి? బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు బాబు. శరత్, ఆగు.
మొత్తం డబ్బులు దొబ్బేశారు. సార్ పోలీసులకు ఫోన్ చేయనా? యాదవ్, లెక్కలో రాని డబ్బులు కూడా ఉన్నాయి ఇందులో. పోలీసులు వస్తే అనవసరమైన ప్రశ్నలు వస్తాయి. పెయింటింగ్ వెనక డబ్బులు పెట్టింది నేను, అది నాకు మాత్రమే తెలుసు. లాకర్ గురించి కూడా నాకు మాత్రమే తెలుసు. వీళ్ళిద్దరు అసలు ఎవరైంటారు? చెప్పు. వెంటనే రానా? వచ్చాయి. సరే, ఇంకో 6 గంటలో వచ్చి కలుస్తాను. అరే వా, మా అబ్బాయి చదువుకుంటున్నాడు. టాబ్లెట్ వేసుకున్నావా? నాన్న, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును నాన్న, ఓ ఇంపార్టెంట్ పనుంది అందుకని. నాన్న, నేనెప్పుడు క్యూర్ అవుతాను? చాలా త్వరగా. నేను చేస్తున్నదంతా నీకోసం మాత్రమే. నేను ఇలా వెళ్ళి అలా తిరిగొచ్చేస్తాను. వచ్చాక మనిద్దరం కలిసి బాగా ఆడుకుందాం. బాయ్ బాయ్. ఏమైంది? అమ్మా, చెట్టు కళ కన్నానమ్మా. కలేగా, కళలు ఎప్పుడు నిజం కావు. నువ్వు పడుకో. కళ్ళు మూసుకున్నానా? ఇందులో ఆయన ఆధార్ కార్డు ఉంది. శరత్ శుక్లా. ఈ పర్స్ నా హస్బెండ్ది. అతనికి ఏమైంది చెప్పండి. అతనికి ఏమైంది? ఇక్కడికి రామ్మా. నీ పేరేంటి? చాలా మంచి పేరు. నువ్వేం క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. అంతా అయిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రోహన్ ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? మీరు మీ హస్బెండ్ని లాస్ట్గా ఎప్పుడు చూసారు? నిన్న పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు. తర్వాత చూడలేదు. సార్, ఇదంతా ఎవరు చేశారు? ఏమైనా తెలిసిందా? మీరెవరు? నేను అశోక్ శుక్లా. శరత్ నాకు తమ్ముడు. నా తమ్ముడు. శరత్ ఆర్డినరీ మనిషి. వాణ్ణెవరు ఎలా చేస్తారు? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. మైథిలి గారు, మేము మీ ఇంటిని చూడొచ్చా? రండి, నేను చూపిస్తాను. రండి సార్. అశోక్, రోహన్కి హెల్త్ ప్రాబ్లం ఉందా? క్యాన్సర్ ఉంది. వాడు బోన్ మ్యారో ట్రాన్స్లేషన్ కోసం డబ్బు జమ చేస్తున్నాడు, కానీ దొరకలేదు. ఎంత డబ్బు అవసరమైంది? 15 లక్షలు సార్. 15 లక్షల? మరి అంత పెద్ద అమౌంట్ని ఎలా అరేంజ్ చేద్దాం అనుకున్నారు? ఒక ఎన్జిఓ ఉంది, ఏక్ భరోసా, కానీ వర్క్ అవ్వలేదు. నేనిప్పుడు రోహన్ని ఎలా కాపాడుకోవాలి? అది షరత్ లేకుండా. నిన్న రాత్రి మా నాన్న బయటికి వెళ్తున్నప్పుడు త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆ తర్వాత మనిద్దరం కలిసి హాయిగా ఆడుకుందాం. కానీ ఇంకా రాలేదు. అంకుల్, మీరు మా నాన్నని తీసుకొస్తారు కదా? ఇక్కడ మీ మొహం మీద దెబ్బుంది, ఎలా తగిలింది?
ఏ లేదు మ్యామ్, అది యాక్చువల్లీ నేను పడిపోయాను. నేను శరత్ కాస్త గొడవ పడ్డా. అతను మిమ్మల్ని కొట్టాడా? లేదు మ్యామ్, శరత్ అలాంటి వాడు కాదు. ఆయన చాలా మంచి హస్బెండ్. అన్నయ్య అప్పు సంగతి ఏంటి? ఆమె ఇస్తుందా? అరే అలా కాదులేరా. ఏమైంది? ఎందుకు ఇక్కడికి వచ్చావు? పోలీసులు నా గురించి ఏమైనా అడిగారా? లేదు, పోలీసులకి నీ గురించి ఏం తెలీదు. నువ్వు కొన్ని రోజులకి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడమే మంచిది. శరత్ శుక్లా తన వైఫ్ అతన్ని చివరిగా చూసింది 12th మార్చ్ పొద్దున్న. అతను చనిపోయింది కూడా సరిగ్గా ఆ రోజు రాత్రే. అతని ఫ్యామిలీలో తన వైఫ్ మైథిలి, ఇది శరత్, కొడుకు రోహన్, అతనికి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక అశోక్ అతని పెద్దన్నయ్య. శరత్ నా తమ్ముడు. వాళ్ళన్నయ్య ఏం చేస్తున్నాడు? సార్, అతను ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. అది వర్కౌట్ అవ్వదు, ఇంకా ట్రై చేస్తున్నాడు. అతను దానికోసం ఏవేవో పూజలు కూడా చేస్తాడని విన్నాను. అతన్ని చూస్తుంటే తమ్ముడు చనిపోయినందుకు అంతగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు. ఇక్కడున్న ఈ మర్డర్ కేస్, దాంతోపాటు దొంగ కేసు కూడా వచ్చింది సార్. ఆల్రెడీ 3 దొంగతనాలు జరిగాయి. ఈరోజు 4వ దొంగతనం. అరే రవి, క్రిమినల్స్ పోలీసులకున్న వర్క్ లోడ్ చూసి క్రైమ్స్ చేయరు. సార్, ఇక్కడ తప్పు రాసుందే. ఏమిటా తప్పు? శరత్ని చివరిగా చూసింది పొద్దున కాదు, రాత్రి. ఎవరు చూశారు? వాడు రాత్రి ఇంట్లోంచి బయలుదేరినప్పుడు తన కొడుక్కి త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడంట. నిన్న రాత్రి మా నాన్న బయటికి వెళ్తున్నప్పుడు త్వరగా రిటర్న్ వస్తానని చెప్పి వెళ్లారు. మైథిలి కూడా తెలిసే ఉంటుంది. యాదవ్, చెప్పండి సార్. చూడక్కడ సీసీటీవీ ఫుటేజెస్ తెప్పించి ఏదైనా దొరుకుతుందో చూద్దాం. సార్, ఒక కోపిస్టుడు వాడు ఇవ్వడు సార్. 2 గంటలు నాకు ఫుటేజ్ కావాలి, అర్థమైందా? సరే సార్. బయలుదేరి. ఇంకా సార్, ఫుటేజ్ దొరికింది. తీసుకురా. అరే మీరు సూపర్ సార్, సరైన పాయింట్ పట్టుకున్నారు. పోస్ట్ మార్టం ప్రకారం శరత్ని కాల్చేస్తున్నారు. దానికన్నా ముందు వాణ్ణి కొట్టారు కూడా. ఎందుకంటే అతను స్పృహ తప్పితే అతన్ని ఈజీగా తగలబెట్టొచ్చని. వాడి బాడీలో ఒక మెడిసిన్ క్లూ ఒకటి దొరికింది. దాన్ని స్పృహ తప్పించడానికి యూజ్ చేస్తారంట. డిప్రెషన్లో ఉన్న పేషెంట్స్ కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. శరత్ ఒక ఎంఆర్. అతని దగ్గర శాంపిల్ దొరికింది. ఆ టాబ్లెట్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. బహుశా అతనికి ఇంట్లో పరిస్థితులు అలా ఉండడం వల్లే డిప్రెషన్లోకి వెళ్ళుండొచ్చు. అతను ప్రిస్క్రిప్షన్ ఇవ్వకుండానే మందులు కొనుక్కున్నాడు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే? గుడ్ ఐడియా. మైథిలి విషయం ఏమైంది? కాల్ రికార్డ్ చెక్ చేశాను సార్. డౌట్ వచ్చేలాగా ఏమీ కనిపించలేదు. కానీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది అంతా చూస్తున్నాను. నమస్కారం వదినమ్మా. వదలండి, వదలండి. రాబే. వదలమంటున్నానా?
ఏం చేస్తున్నారండి? అరే వదిన, మమ్మల్ని ఎందుకు నువ్వు ఇంత కష్టపెడుతున్నావు? డబ్బులు ఎక్కడో చెప్పేశారనుకో. ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నావు? నాకేం తెలీదు. ఏంటో తెలీదు? కదా నేను అడుగుతున్నది నీ భర్త నా ఆఫీసులో దొంగిలించిన డబ్బు గురించి. మీరు తప్పుగా అనుకున్నారు. శరత్ అలా చెయ్యరు. వాడే చేశాడు. నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఎలాగోలా నా డబ్బులు నాకు కావాలి. అర్థమైందా నీకు? నీ మొగుడు ఎలాగో చనిపోయాడు, తిరిగి రాలేడు. ఇక నేను కాపాడేవాడు ఎవడున్నాడు? అంటే శరత్ ని నువ్వే చంపావా? డబ్బులు ఎక్కడున్నాయో దాని గురించి ఆలోచించు. డబ్బులు నీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలి నాకు బాగా తెలుసు. పదరా. శరత్ శాంపిల్స్ కోసం మీ దగ్గర నుంచే మందులు తీసుకునేవాడన్న విషయం మీకు తెలుసా? వాడు అసలు పనే చేయలేడు. ఏ డాక్టర్ కూడా వాడిని కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే టాబ్లెట్ శాంపిల్స్ కూడా వాడి దగ్గరే ఉండేవి. తీసుకున్నాడేమో, నాకేం తెలుసు. అలాంటి టాబ్లెట్లు వాడు తీసుకున్నా కూడా పని సక్రంగా చేయలేకపోయేవాడు. వెరీ గుడ్ జోగేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొంచెం లేట్ అయింది, సారీ సార్. 15 నిమిషాలు లేట్ వచ్చావు. ఇతను చూసి నేర్చుకో. వచ్చి 6 నెలలు అయ్యింది. తన పర్ఫార్మెన్స్ చూడు, మన కంపెనీ గ్రోత్ని ఎలా పెంచుతున్నాడా. కానీ నువ్వెప్పుడు రీజన్స్ చెప్తూ ఉంటావు. ఒకసారి అమ్మకు బాలేదు, పెళ్ళానికి బాలేదు, ఇంకా కొడుక్కి క్యాన్సర్ ఉంది. ఇలాగే పనిచేస్తావా? వీళ్ళమ్మకు కూడా ఒంట్లో బాలేదు. సార్ 47% గ్రోత్. సార్ వీడి గ్రోత్ తక్కువగా ఉంది కదా. నా కొడుక ఏం కూసావరా? నిన్ను వదిలిపెట్టను రా, చంపేస్తాను. నిన్నే చెప్పేది. నీకే బయటకెళ్ళు. శరత్, నీ జాబ్ నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు. రే ఇలా చూడు, నీ అంతు తేలుస్తాను రా. ఆ రోజు నుంచి యోగేష్ ఆఫీస్కే రాలేదు. మేము వాడికి చాలాసార్లు కాల్ చేశాం. వాడు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చేది. ఒకవేళ శరత్ ఆఫీస్కి రాడేమని అనుకున్నాం. మాకు యోగేష్ అడ్రస్ ఇవ్వగలరా? ఇగో సమోసాలు. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఈ రోజుల్లో పోలీసులు క్రైమ్ సైట్కి వెంటనే వచ్చేస్తున్నారు. అయితే వేరే ఏరియాకి వెళ్దాం. మీరా లోపలికి ఎలా వచ్చారు? డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బుల గురించి మీకెలా తెలుసు? వెళ్ళండి ముందు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. ఒంటరి ఆడదానివి. మా ఫ్యామిలీలో కూడా నేను ఒంటరి వాడినే. నీకెలాగైనా పనికొస్తాను. మేడం, నేను చూస్తూనే ఉన్నాను మేడం. ఇప్పుడు తను లేడీస్ క్లినిక్కి వెళ్ళింది. లేడీస్ క్లినికా? గైనకాలజిస్టా? అవును మేడం. ఒక పని చేయి, నెంబర్ ఇంకా అడ్రస్ పంపు. అలాగే మేడం. శరత్ ఎప్పుడు మర్డర్ అయ్యాడో వీడి గ్రోత్ తక్కువగా ఉంది. యోగేష్ కనిపించట్లేదు. ఇంటికి కూడా లాకేసింది. ఫోన్ కనిపించట్లేదు. వాడి ఇల్లే తన లాస్ట్ లొకేషన్. లేదు రవి, ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. అతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కనుక్కున్నావా? అందరినీ అడిగి చూశాను, ఎవరికీ ఏమీ తెలీదంట. ఆ రోజు యోగేష్ మీద శరత్ చేయి చేసుకున్నాడు. అతని కంపెనీలోనే టాప్ ఎంప్లాయీ. సో అతని ఈగో హర్ట్ అయి ఉండొచ్చు. రివెంజ్ తీసుకోవడం కోసం అతనే శరత్ని చంపేసి ఉండొచ్చు. వెళ్ళి వెతుకు. అలాగే.
చెప్పు నా డబ్బులు ఎక్కడున్నాయని. డబ్బులా? ఏం డబ్బులు? చూడు చూడు, నేను నిజం చెప్తున్నా. శరత్ నేను విడివిడిగా వెళ్ళాం. మీకు అదే కనిపిస్తోంది. చూసుకోండి. నా వాటా తర్వాత ఇస్తానని చెప్పాడు. అబద్ధం చెప్తే చంపేస్తాను, అర్థమైందా? సార్ నేను అబద్ధం చెప్పట్లేదు సార్. ఇప్పుడు వదిలేస్తున్నా నిన్ను. డబ్బులు నువ్వే తీసావు నాకు తెలిసిందో నిన్ను మర్డర్ చేసి పడేస్తాను, అర్థమైందా? వదిలేండి వీణ్ణే. అదలబా రాబే. సార్, పెళ్ళాం కూడా తెలియదంటుంది, వీడు తెలియదనే అంటున్నాడు. ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాడి మీద ఒక అన్నేసుంచు, వాడే డబ్బుల్ని ఎక్కడ చూపిస్తాడు. యాదవ్. సార్, నిఖిత ఇంకా రాలేదా? 4 రోజుల నుంచి రావట్లేదు, ఫోన్ కూడా తీయట్లేదు. మైథిలి, మీరు కన్సీవ్ అయ్యి అబార్షన్ చేయించుకున్నారు, ఎందుకు? మ్యామ్, అది ఇప్పుడు శరత్ లేడు కదా, నేను ఒకదాన్నే ఇంకో బిడ్డని ఎలా చూసుకోగలను? అబద్ధాలు ఆడుకు మైథిలి. నేను రిపోర్ట్ చూశాను. నీకేదో జరిగింది కదా, నీ మొహంలో దెబ్బల మార్కులు కూడా చూశాను. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. దయచేసి వదిలేయండి ప్లీజ్, మా హస్బెండ్ ని వదిలేయండి. ఏం చెయ్యొద్దు, దయచేసి వదిలేయండి. వినో, నువ్వు ఎప్పటి వరకైతే డబ్బులు ఇయ్యవో అప్పటి వరకు దీంతో నేను పడుకుంటాను. మ్యామ్, అంతా షరత్ ముందే జరిగింది. వాడు ఆపాలని కూడా చూడలేదు. మరి ఈ విషయంలో మీకు షరత్ మీద కోపం ఉందా? మైథిలి, నేను వెళ్ళొస్తాను, తలుపులు వేసుకో. నేను ముందే తనకి చెప్పాను, జగ్గు లాంటి మనిషితో అప్పు తీసుకోవద్దు అని చెప్పాను. హాస్పిటల్స్ బిల్స్ పెరిగింది మ్యామ్, పైగా అప్పు కూడా పెరిగింది. మైథిలి, ఇదంతా మీరు అప్పుడే ఎందుకు మాతో చెప్పలేదు? ఎలా చెప్పగలను మ్యామ్? చాలా భయం వేసింది. షరత్ కూడా లేడు. ఒకవేళ నాకు కూడా ఏమన్నా అయ్యిందంటే రోహన్ పరిస్థితి ఏంటి? మేమంతా మీతో ఉన్నాం, అలా ఏం జరగదు. అలాగే మైథిలి, నువ్వేమీ మా దగ్గర దాచడం లేదు కదా? లేదు మ్యామ్. తను మనతో ఈ విషయం ముందుగానే చెప్పుండాల్సింది కదా. సార్, తను మా దగ్గర తను ఏదో విషయం దాస్తుందనిపిస్తోంది. ఏం దాస్తోంది? అదేంటో తెలీదు, కానీ శరద్ మీద చాలా కోపంగా ఉంది. ఒకవేళ మెయిన్ కల్ప్రిట్ మైథిలి అయి ఉంటే? సార్, జగ్గు కూడా అయి ఉండొచ్చు కదా? సస్పెక్ట్స్ పెరిగిపోతున్నారు. వెళ్ళి వాడిని తీసుకురండి. ఓకే సార్. చూడండి, నేనెవరిని కాల్చలేదు. సాక్ష్యం ఉందా? ఉంటే ప్రూవ్ చెయ్యండి. గొంతు రైస్ చేయాల్సిన అవసరం లేదు. మేం ప్రూవ్ చేయాలనుకుంటే నీ మీద ఒక రేప్ కేసు కూడా బనాయించి చక్కగా ప్రూవ్ చేయగలం. మైథిలిని నువ్వు రేప్ చేసావు కదా? ఏంటి, రేపా? నేను అలాంటిదేమీ చేయలేదు సార్. ఆ మైథిలిని నాలుగు కన్నీళ్ళు ఖర్చేసి చెప్పేస్తే మీరు నమ్మేశారా? నేను తన్ని రేప్ చేశాను అంటే అది ప్రూవ్ చేయండి. ఏయ్ జగ్గు, యాక్టింగ్ ఆపేయ్. సార్, యాక్టింగ్ చేసేవాడిని అయితే ముంబై వెళ్ళి హీరో అయ్యామని. నేను తన్ని రేప్ చేశానని చెప్పింది కదా, తనకి చెప్పండి, ప్రూవ్ చేయమని. నేను మాటిస్తున్నాను సార్, ఏ క్రైమ్ అయినా సరే ఒప్పుకుంటాను. నేనే రేప్ చేశానని ప్రూవ్ చేయండి. టెస్ట్ చేయండి, శాంపిల్ తీసుకోండి. కూర్చో కూర్చో, నిదానంగా కూర్చో. నువ్వు మంచి క్రిమినల్వి, కోఆపరేట్ చేస్తున్నావు. రవి, ఇతని శాంపిల్ తీసుకోండి. పద సార్, అది నేను పద వెళదాం. క్రైమ్ జరిగిన చోటు నుంచి 500 కిలోమీటర్లో ఒక సీసీ కెమెరా ఉంది. ఇది అరుణ్ కటారియా, ఎన్జిఓ నడుపుతాడు. ఇది శరత్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన కాసేపు తర్వాతది కదా? ఇంకొక విషయం, శరత్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు అశోకే ఫోన్ చేశాడు. సరే, అయితే మనం 10 గంటలకు కలుద్దాం. సరే. నేను అశోక్ని శరత్తో ఏమైనా మాట్లాడావని అడిగితే
లేదనే చెప్పాడు నాకు, కానీ కాల్ డ్యూరేషన్ 2 minutes ఉంది. అశోక్ కటారి ఇద్దరిని తీసుకురండి. శరత్ ఆ రోజు కాల్ చేశాడు. దీన్ని ఎందుకు దాచావు? సార్ దాచలేదు, మర్చిపోయాను. నీ తమ్ముడు చనిపోయాడు, అతన్ని మర్డర్ చేశారు. మర్డర్ జరిగిన రోజు రాత్రి అతను నీకు ఫోన్ చేస్తే నువ్వు మర్చిపోయావు. మేము నీకు పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నావా? చూడు, నోరు తెరుస్తావా లేకపోతే నేను తెరిపించనా? వద్దొద్దు, నేనే చెప్తాను. మర్డర్ అయితే నేను చేయలేదు. శరత్ నన్ను హెల్ప్ అడిగారు. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి. నా దగ్గర రోహన్ ట్రీట్మెంట్ కోసం కొంత డబ్బుంది. దాన్ని తీసుకొచ్చి నేను మీకు ఇచ్చేస్తాను. రోహన్ కోసం డబ్బు అరేంజ్ చేశానని మీరే మైథిలికి చెప్పి ఆ డబ్బుని నాకు ఇచ్చేయండి. అప్పుడు మైథిలి మిమ్మల్ని అనుమానించదు. కానీ నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? అది ప్రస్తుతానికైతే చెప్పలేను. నేను 10 గంటలకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే సార్, నేను వాడి కోసం చాలాసేపు ఎదురు చూశాను, కానీ వాడు రాలేదు. ఇది నేను మీ దగ్గర ఎందుకు దాచానంటే మీరు నన్ను అనుమానిస్తారని. చూడు, నువ్వు విషయం దాచినందువల్ల నీ మీద మాకు డౌట్ వస్తోంది. ఒకవేళ శరత్ నీకు డబ్బు ఇవ్వాలనుకున్న ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడేమో, అందుకే నువ్వు అతన్ని చంపేసి డబ్బు దొంగిలించావేమో. పైగా నీ బిజినెస్ కూడా డౌన్ అయింది కదా, డబ్బులు అవసరం వచ్చి ఇలాంటి పని చేసావేమో. లేదు సార్, నేను వాడిని చంపలేదు. డబ్బులు ఎక్కడ మైథిలి? నువ్వు చేసావో లేదో మేం కనుక్కుంటాం. ఒకవేళ నువ్వేమైనా చేసుంటే నిన్ను ఊరికే వదలం. నీకు ఫోన్ వచ్చిన టైంలో అప్పుడు నీ లొకేషన్ ప్రతిబడ్ అనే అడవి దగ్గరలో ఉంది. అక్కడ నువ్వేం చేస్తున్నావు? సార్, నేను అక్కడ నా బిజినెస్ మంచి కోసం జంతువులకు ఫుడ్ వేయడం కోసం వెళ్ళాను. ఈ శరత్ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? రవి, నాకు తెలిసి అతనేదో ఒక పెద్ద పనే చేసుంటాడు, అందుకే అతను ఈ విధంగా మర్డర్కి గురయ్యాడు. కటారి ఏమయ్యాడు? యాటిట్యూడ్ చూపిస్తున్నాడు సార్. ప్రూఫ్ ఉంటే చూపించండి వస్తాను అని అంటున్నాడు సార్. మేమే ఆఫీస్కి వెళ్ళాలి. అలాగా? అయితే పద. నమస్కారం. నమస్కారం. తాగడానికి ఏమైనా ఇచ్చారా లేదా వీళ్ళకి? వద్దులేండి, టైం వేస్ట్ చేయకూడదు. మేము వచ్చిన విషయం మాట్లాడతాం. రవి, బాగా అందంగా కనపడుతున్నాను కదా నేను? అవును సార్, హీరోలాగా. హీరో కాదో విలన్. ఇదిగోండి. సార్, ఇప్పుడు మీరు చెప్పండి సార్. శరత్ని ఎందుకు కొట్టారు? ఆఫీస్లో డబ్బులు దొంగతనం చేశాడు, అందుకే. చంపలేదు, కొట్టాను. నా డబ్బులే దొంగతనం చేస్తావరా? చెప్పు, నా డబ్బులు ఎక్కడ పెట్టావని. సార్, నేనది హాస్పిటల్కి కట్టేశాను. రేపు ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. రేపు కనుక తీసుకురాలేదనుకో, నిన్ను ప్రాణాలతో తగలబెట్టేస్తా. రేపు ఇచ్చేస్తాను సార్, ఖచ్చితంగా. తువ్వెరణ కొడుక, ప్రాణాలతో కాల్ చేస్తా చెప్పానంతే. కానీ సార్, ఆ రోజు కోపంలో చెప్పేశాను అంతే. నేను చెప్పాను, కానీ ఎవరో కాల్ చేశారు సార్. అరే సార్, వాడు మర్నాడే డబ్బులు తీసుకుని నా దగ్గరికి వస్తా అన్నాడు. వాడిని ఎలా చంపుతాను సార్ నేను? ఈ ఫుటేజీలో కనిపిస్తుంది నువ్వు వాడి వెనక వెళ్ళావు. అరే, అక్కడే కదా సార్ నా బండి ఆపేసి వచ్చా నేను, అందుకే వెళ్ళాను. నేను వాడిని వదిలేశాను సార్, దాయి చూపించి. చంపలేదు వాడిని. మీ ఆఫీస్లో దొంగతనం జరిగితే మీరు ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు? అదేంటంటే సార్, నేను పోలీసు వాళ్ళని అస్సలు నమ్మను. నా పని నేను చేసుకుంటాను. మీకు ఒకటి చూపిస్తాను సార్, ఇది చూడండి. మీ ఫోన్లో మీరు ఫుటేజ్ చూపించారు కదా, మీకు దాన్ని కలెక్ట్ చేయడానికి 1 వారం టైం పట్టింది. నేను నెక్స్ట్ డేనే కలెక్ట్ చేసేసాను సార్. మీరే చెప్పండి, మీ ఇన్వెస్టిగేషన్ దమ్ముందా లేక నాదా? ఇంకో దొంగ ఎవరు? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తెలిసిపోతుందిలే సార్. వీడికి సపోర్ట్ చేయడానికి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, లేకపోతే వీడు అలా చేయడు సార్. ఈ యోగేష్ ఇంతవరకు పరారీలో ఉన్నాడు. ఇక జగ్గు, అశోకులు వాళ్ళ మీద అనుమానంగా ఉంది. ఆ రోజు రాత్రి శరత్ని కొట్టింది కూడా వీళ్లే కదా? ఇది ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం చూస్తుంటే మర్డర్ ఇంకెవరైనా చేశారనిపిస్తోంది. వీడే అంతా చేసి మనల్ని ఫూల్స్ని చేస్తున్నాడని కూడా అనిపిస్తోంది. ఇలాంటి కేసులన్నీ మనకెందుకు వస్తున్నాయి సార్? మనం ఎంత పని చేస్తుంటాం? ఈ కేసులోని పెద్ద ఛాలెంజ్ ఏమిటో తెలుసా?
షరత్తో కలిసి దొంగతనానికి వెళ్ళిన ఆ రెండో వ్యక్తి ఎవరు? ఓకే, అశోక్ది రిపోర్ట్ వచ్చింది సార్. కమల్ చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నాడు. 12కి ఇవ్వమంటే 10ంటికే ఇచ్చేసినట్టున్నాడు. మర్డర్ అని ఉంది. ఈ రిపోర్ట్లో అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత అతన్ని ఎవరో కొట్టారు అన్నట్టుగా ఉంది. అంటే దీన్ని ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేసి మనల్ని నమ్మిస్తున్నారు. ఆ కటారీ డబ్బులు వీడి దగ్గర ఒకవేళ ఉండుండొచ్చేమో. వీడిని లాక్కెళ్ళి లాకప్లో వేయండి. సార్, ఒక కేసు అయితే క్రాక్ అయింది. వీడే ఆ దొంగ. ఆ ఏరియాలో దొంగిలించడం చూసినాడు. మరౌలిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. సిటీలో సీరియస్ క్రైమ్లు జరుగుతుంటే మీరేమో దొంగతనాలు చేసి మాకెందుకు పని పెంచుతున్నారు? సార్, నేను ఒక చిన్న దొంగని సార్. మీరు నా మీద టైం వేస్ట్ చేయకూడదనే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాను సార్. మీకు అంతా చెప్పేస్తాను సార్, కానీ కొట్టకండి ప్లీజ్. అంత ఈజీగా చెప్పేస్తావా? అవును సార్, మరి చిన్న క్రైమ్ కోసం చనిపోవాలనా లేక మీతో దెబ్బలు తినాలనా? సార్, మేమేం పని చేసినా ప్లానింగ్తో చేస్తాం సార్. ఈ రోజు వరకు మేము చేసింది ఏదో చిన్న చిన్న దొంగతనాలే సార్. టార్గెట్ ఎలా చేసేవాళ్ళు? హ్యాపీ నైట్ బార్ ఉంది కదా, అక్కడ కూర్చుని ప్లానింగ్ చేసేవాళ్ళం. ఎవరు ఎక్కువ తాగి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు వేళనకలే వెళ్ళేవాళ్ళం. ఇంకో వాళ్ళ ఇంట్లో దొంగతనం ప్లాన్ చేసాం సార్. సార్, సార్ చెప్పండి సార్, నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. పోలీస్ ప్రొటెక్షన్? అవును సార్. ఎందుకు? ఎవరు నువ్వు? 1 సెకండ్, నువ్వే కదా షరత్తో కలిసి ఆ కటారింటికి దొంగతనానికి వెళ్ళావు? అవును సార్. నీకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలా? పద పద పద, జైల్లో వేసేద్దాం. అక్కడ A1 ప్రొటెక్షన్ నీకు దొరుకుతుంది. పద పద. సార్, నేను ఒప్పుకుంటాను, నేను దొంగతనం చేశాను. కానీ ఆ డబ్బు నా దగ్గర అయితే లేదు. శరత్ చనిపోయాడు. నా ప్రాణం మీద కూడా ఆశగా ఉంది. డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుందో నాకు తెలుసు సార్. శరత్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉండొచ్చు. అవును సార్, నిఖిత. తను ఎన్జిఓలో పనిచేసేది. మైథిలి దీని గురించి చెప్పలేదా? అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం జబల్పూర్ వెళ్తున్నాం, మీ పిన్ని వాళ్ళ ఇంటికి. మనతో పాటు అశోక్ అంకుల్ వస్తారా? లేదు, తను ఇంకెప్పటికీ రాడు. రోహన్, మనం ఊరు వదిలి వెళ్తున్నాం. పిన్ని వాళ్ళ ఇంట్లో నీకు వైద్యం చూస్తా, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. బ్యాగ్లు అవి సర్దుకుని సడన్గా ఎక్కడికి వెళ్తున్నారు? అది నా చెల్లి ఇంటికి వెళ్తున్నా, జబల్పూర్కి. బ్యాగ్ చూపించండి. బ్యాగ్ చూపించండి. బ్యాగ్లో ఏమీ లేదు, ఇవ్వండి. భలే, స్టేషన్ తీసుకురండి. మ్యామ్, నేను మీకు అంతా చెప్పేస్తాను సార్. ఇవ్వమంటున్నాను కదా, వదలండి. వద్దు, నాతో పాటు రండి. సార్ చెప్పండి, నా బాబు బాబు రోహన్,
నాతో పద. కొన్ని రోజుల నుండి నిఖిత శరత్ కలుస్తారని నా అనుమానాలు ఎక్కువయ్యాయి. ఆ రోజు శరత్ ఇంటి నుండి వెళ్ళాక నాకు ఖచ్చితంగా తెలుసు నిఖితాని కలవడానికే వెళ్ళారు. అప్పుడే నేను ఫాలో చేశాను. అతని దగ్గర బ్యాగ్ ఉంది. శరత్ వెనక ఎవరో వస్తున్నారని అతనికి డౌట్ వచ్చింది. చాలా భయపడ్డాడు. వాడు బ్యాగ్ని అక్కడ దాయటం నా కళ్ళారా చూశాను. నేను బ్యాగ్ ఓపెన్ చేసి చూశాను. నాకు తెలీదు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో. రోహన్ కోసం అయితే నాకు ముందే చెప్పేవాడు కదా. తను మమ్మల్ని వదిలేసి నిఖితాతో పాటు పారిపోదామని ప్లాన్ చేశాడేమో అనుకున్నాను. ఆ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చి దాచిపెట్టాను. నేనసలు ఏం ప్లాన్ చేశానంటే శరత్కి చెప్పకుండా ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టేద్దామనుకున్నాను. కానీ మరుసటి రోజు మీరు శరత్ చావు గురించి చెప్పారు. ఈ డబ్బుని ఇన్ని రోజులు నువ్వు అసలు ఎందుకు దాచావు? హాస్పిటల్కి బిల్ ఎందుకు కట్టలేదు? శరత్ చనిపోయాక నాకు ముఖేష్ వల్లే తెలిసొచ్చింది వాళ్ళు ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. ఇంకా ఆ కటారియా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చేవాడు. ఎలాగైనా సరే నాకు నా డబ్బులు కావాల్సిందే. ఒకవేళ ఇలాంటి టైంలో హాస్పిటల్కి నేను డబ్బుల్ని కడితే అందరికీ తెలిసిపోయేది. నేను ప్రాపర్ టైం కోసం వెయిట్ చేశాను. ఇక తర్వాత అశోక్ గారి మర్డర్ తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. అందుకే నేను ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. భలేవరే, శరత్ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళిన రోజు మీరతన్ని ఫాలో అయి వెళ్ళారు. ఆ రోజే అతను నిఖితతో లేచిపోవాలనుకున్నాడు. ఆ రోజే కటారి అతన్ని కొట్టడం, ఆ రోజే మర్డర్ జరిగిపోవడం. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. ఈ క్రైమ్ సీన్ రాసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాల్సిందే. సార్ 2 రోజులు లాకప్లో ఉంటే మొత్తం తనే ఒప్పేసుకుంటుంది. వద్దు, వదిలేయండి. రోహన్ ఒక్కడే ఉంటాడు. ఓ పంచి తన మీద కన్నేసుంచు. తను ఈ ఊరు వదిలి వెళ్లకుండా ఉండాలి. యోగేష్ గురించి తెలిసింది సార్. ఒక హోటల్లో యోగేష్ ఐడి మీద చెక్ ఇన్ అయింది. యోగేష్ గురించి తెలిసింది సార్. ఒక హోటల్లో యోగేష్ ఐడి మీద చెక్ ఇన్ అయింది. రెండు రోజులే ఉన్నాడు. నిన్న చెక్అవుట్ చేశాడు. రూమ్ నెంబర్ ఏంటి? 201. ఇంకెవరైనా రూమ్లో చెక్ ఇన్ అయ్యారా? లేదు సార్. రవి, వీడు 2 రోజులకు ఒకసారి హోటల్ మారుస్తూ ఉంటాడేమో. వెరీ స్మార్ట్. కమల్, మీరు నాకు ఫేవర్ చేయాలి. రవి, ఇలాంటి హోటల్స్ అన్నీ చెక్ చేయి. వాడు ఇలాంటి హోటల్లోనే ఎక్కడో ఉండుంటాడు. ఈ సిటీలోని ఎగ్జిట్ పాయింట్స్, బస్ స్టాప్ కానీ, టోల్ గేట్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, లేదా ఎయిర్పోర్ట్, వీటన్నిటి ఫుటేజెస్ కలెక్ట్ చేయండి. ఒకవేళ వాడు ఈ సిటీ వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు. మనం వెంటనే ట్రాక్ చేయాలి. మంజు చెప్పు. సార్, ఈ కటారీ డీటెయిల్స్ చూశాను. వాడి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నేను విన్నాను సార్. కటారీ ఫ్రాడ్స్, అలాగే పెద్ద పెద్ద వాళ్ళ మనీ లాటరీ అన్నీ అందులో ఉన్నాయి సార్. అతను అరెస్ట్ చేయండి. యాటిట్యూడ్ చూపించాడు కదా, మనము చూపిద్దాం. హలో వదినా, డబ్బులు మీ దగ్గర ఉన్నాయని విన్నాను. శరత్ని మీరేమైనా? పద రోహన్. ఆ శరత్ కంతా నువ్వే చెప్పావు కదా, మోసం చేస్తావా? వదలరా.
నిఖిత ఆర్ యు ఓకే? ఇక్కడ కూర్చో. నిఖిత మెల్లగా ఊపిరి వదులు, మెల్లగా. మంచినీళ్ళు తాగుతావా? ఇన్ఫార్మర్ వర్క్ చేస్తున్నా సార్. ఫోటోలు చెకింగ్ చూస్తున్నాం. బయటికి ఎక్కడా వెళ్ళినట్లు ఏమీ దొరకలేదు. కమల్ చెప్పు. బిట్టు చెప్పు. యోగేష్ గురించి తెలిసింది. లాడ్జీలో ఉన్నాడంట. పద. శరత్ శుక్లా, నీ గేమ్ ఓవర్. నువ్వు స్టే చేసిన లాస్ట్ హోటల్లో నాకు ఒక మంచి క్లూ దొరికింది. అప్పుడే నాకు అర్థమైంది అదెవరో కాదు, నువ్వే అని. పదా, నువ్వు అవార్డు తీసుకునే టైం వచ్చింది. ఈ స్టోరీ రైటర్ నువ్వే కదా, వాడిని తీసుకురండి. పదరా. సార్ చూడు, ఈ పార్టీ బాగానే అనిపిస్తుంది, వాళ్ళనే పట్టుకుందాం. వాడి చేతిలో వాచ్ చూసావా? చాలా ఖరీదు కలది. నాకు ఆ వాచ్ కావాలి. మా బావ కూడా గిఫ్ట్ ఇవ్వాలరా. వీళ్ళని టార్గెట్ చేద్దాం. చేస్. కానీ వాడొక క్రిమినల్. ఎన్జీ పేరుతో ఉన్న పెద్దవాళ్లతో మనీని మారుస్తాడు. నేనైతే చేయాలనుకుంటున్నాను. అందుకు నీ సాయం నాకు ఖచ్చితంగా కావాలి. దొంగతనం చేద్దాం. కటేరీ ఆఫీసులో డబ్బుంది. మస్త్ కోఇన్సిడెన్స్. దొంగోడు దొంగతనం చేయడానికి ప్లాన్ చేసే చోట్లో ఒక క్రైమ్ ప్లాన్ జరిగింది. నువ్వు మైథిలి దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టావు. నువ్వు బ్యాగ్ తీసుకుని ఆ రోజు రాత్రి బయటికి వెళ్ళినప్పుడు మైథిలి నిన్ను ఫాలో అయ్యింది. ఇన్ని రోజులుగా ఆ బ్యాగ్ తన దగ్గరే ఉంది. నేను మైథిలికి మొత్తం చెప్పాలనుకున్నాను. మరి నిఖిత సంగతి? తనకు కూడా ఏమీ తెలియదు సార్. అయితే సరే, ఓ పని చేయండి రైటర్, మీ స్టోరీ ఏమిటో కాస్త వివరంగా చెప్పండి. నేను బ్యాగ్ని దాచిన తర్వాత కటారికి దొరికిపోయాను. నేనేమనుకున్నానంటే అశోక్ అన్న ద్వారా ఈ డబ్బుని ఇంటికి తెచ్చుకుందామని. అప్పుడు మైథిలికి కూడా అనుమానం కలగదు. కానీ కటారేకి అంతా తెలిసిన తర్వాత నేను ప్లాన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా కటారే నన్ను అసలు వదిలిపెట్టడు. అందుకే నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించాను. అందుకే నువ్వు యోగేష్ని చంపేసి కాల్చేశావు. నువ్వే చనిపోయినట్టు అందరూ అనుకోవడం కోసం నీ వస్తువుల్ని కావాలని అక్కడ వదిలేశావు. మేం కూడా ఒక తప్పు చేశాం. శవానికి DNA టెస్ట్ చేయించాల్సిందే. శరత్, నువ్వా? అది మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. చాలా తాగించేసావురా. ఈరోజు చాలా తాగేశాను. శరత్, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? త్వరగా వస్తాను. వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. వాడు తాగిన డ్రింక్స్లో నేను మత్తు మందు కలిపాను. వాడు స్పృహ తప్పి పడిపోవాలని. అప్పుడే నా పని సులభం అవుతుంది. ఆ తర్వాత నేను అనుకున్నాను ఆ డబ్బు బ్యాగ్ని తీసుకెళ్లి మైథిలికి ఇచ్చేయాలి అని. కానీ దాచిన చోటుకి వెళ్ళి చూస్తే ఆ డబ్బు బ్యాగు అక్కడ లేదు. దాన్ని ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నేను అశోక్ అన్నకి జరిగింది మొత్తం చెప్పాను. ఆ డబ్బుని తనే తీసుకువెళ్ళిపోయాడేమో అనుకున్నాను. అందుకే నువ్వు నీ తోడబుట్టిన అన్నయ్యని కూడా చంపేశావా? నేను దొంగిలించాను. దీనివల్ల రోహన్ని కాపాడుకోవచ్చు, జైలుకి వెళ్ళను అనుకున్నాను. ఆ తర్వాత ఇంకేదన్నా ఊరికి వెళ్ళి ఫ్యామిలీతో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. నిజంగా అలాగే అనుకున్నాను. నాకు నీ పరిస్థితి అర్థమవుతోంది శరత్. తమ కొడుకుని కాపాడుకోవడం కోసం వాళ్ల తల్లిదండ్రులు ఎంతకైనా తెగిస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. కానీ తప్పు తప్పే కదా. యోగేష్ కూడా ఒకరికి బిడ్డే, పైగా అశోక్ మీ అన్నయ్య, నీ తోడబుట్టినవాడు. ఈ బ్యాగ్లో 15 లక్షలున్నాయి. NGOలందరూ డొనేట్ చేశారు రోహన్ కోసమని. ఈ డబ్బంతా రోహన్దే.